అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అల్వాల్ లోతుకుంట సరస్వతి నగర్లో ఉన్న వావ్ కిడ్స్ ప్రీ స్కూల్లో యోగా డే వేడుకలు ప్రిన్సిపల్ సాయి వివేక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్పందన యోగా సెంటర్ వారి శిక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సాయి వివేక్ మాట్లాడుతూ యోగా చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబిలిటీ అవుతుందని, మానసిక ప్రశాంతత కలుగుతుందని అన్నారు. ఈ రోజుల్లో మారుతున్న జీవన శైలిలో భాగంగా ఎన్నో రోగాలు వస్తున్నాయని, ప్రతిరోజు యోగా చేయాలని, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ యోగా చేసి వారి ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు. వావ్ కిడ్స్ ప్రీ స్కూల్ కేవలం పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా వారి ఆరోగ్యం, మానసిక వికాసం మరియు సమాజ సంక్షేమం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఇలాంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన అభినందనీయమని పలువురు కొనియాడారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఆరోగ్యవంతమైన జీవనం గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రాంతాల యాజమాన్యాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రజలు ప్రశంసించారు. Now slowly on your toes, rise your body, lift your body up as much as you can, and then slowly relax yourself. Now just raise your right leg up, okay, ankle rotation, start with the right leg. Come on, balance yourself, and then slowly start from the chest. పిల్లలకి హైట్ పెరగడానికి, ఓకే, హైట్ గ్రోత్ కి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అండ్ ఆల్సో దిస్ ఇస్ ఎ బ్యాలెన్సింగ్ ఆసన. It will improve the concentration and focus. Okay na? Balance చేద్దామా? ఒక 30 seconds చేద్దాం కంటిన్యూస్ గా. To focus. This is Vajrasana. And make sure the spine is correct. Okay. With open eyes. Do not close your eyes at all, please. Okay. More gap. Take more gap. Wide gap between both legs. Okay. Now slowly bend towards right side. Stretch your hands here. Right side and slowly come up. Left side. Okay. We'll do some asanas in Vajrasana. Okay. Bend your neck back. Slowly forward. Ante, stay here. Wow Kids School. Actually, I'm very happy that he's not only including in studies but also in yoga and all the sessions, and it is a very good inspiration for everyone that yoga is a daily good thing, and my kid is learning everything, not only education but also yoga. అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే విషెస్. యాక్చువల్లీ మన ప్రతి దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. హెల్త్ అనేసరికి యాజ్ ఎంప్లాయీ అయినా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి జీరో ఇంట్రెస్ట్ చూపెడతారు. బట్ యాక్చువల్లీ మెయిన్ హెల్త్ కోసం అవేర్నెస్ క్యాంప్ అనేది యోగా డే ఒక్కరోజు మనకు గుర్తొస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్వైట్ లైక్ వావ్ కిడ్స్ స్కూల్ నుంచి మాకు ఇన్విటేషన్ వచ్చినందుకు యోగా డేలో పార్టిసిపేషన్ కోసం. ఈరోజు అంటే యోగా సెషన్లో పార్టిసిపేట్ చేస్తాము. 100%లో కనీసం 10% అయినా డైలీ ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ. అండ్ వన్ మోర్ థింగ్, ఒక యోగా దాని ద్వారా బాడీ ఫ్లెక్సిబిలిటీ కానీ, మెంటల్ స్ట్రెంగ్త్ కానీ, లైక్ పేషెన్స్ అంటే కంట్రోల్, ఎనీ కండిషన్ కూడా కంట్రోల్ చేసుకునే క్యాపబిలిటీస్ కానీ ఇంప్రూవ్ అవుతాయి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ ఒక డైలీ హ్యాబిట్లో యోగా అనేది కూడా అలవాటు చేసుకోవాలని కోరుకుంటాను. హెల్దీ ఇండియా. జై హింద్. Happy International Yoga Day. I'm Vasavi. So I'm a certified yoga instructor. I have done my PG diploma in yoga and teacher training course in yoga from Andhra University. Okay. So yeah, yoga helps for yoga is for everyone andi. Adi chala misconception emundante society lo yoga is for only ladies ani kontamandi anukuntaru. Ante ladies issues ki help avutadani, lekapothe certain age group ki maatrame adi help avudani anukuntaru. But it is not that. It is a myth in the society. So it helps for everyone. If you observe 4 years నుంచి 100 years పీపుల్ వరకు అంత ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ చేసుకోవచ్చు యోగాని, హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ లిమిటేషన్స్ ఉంటాయి. సో దే షుడ్ ప్రాక్టీస్ అండర్ ఏ ప్రాపర్ గైడెన్స్ అనమాట. సో ప్రాపర్ టీచర్ అండర్ చేస్తే ద బెనిఫిట్స్ ఆర్ రియల్ యాక్చువల్లీ. ఓకే, అదర్వైజ్ కొంచెం ఇంజరీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో అట్లా అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇయర్ యోగా థీమ్ 2026 యోగా థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, విచ్ మీన్స్ మనం అందరం ఏజ్ అవుతాము, అందరూ చిన్నప్పటి నుంచి ఏజ్ అవుతూనే ఉంటాము ఇయర్కి. బట్ హెల్దీగా ఎట్లా ఏజింగ్ అవుతాం అనేది మ్యాటర్స్ అనమాట. సో యోగా హెల్ప్స్ ఇన్ దిస్ ఏరియా అనమాట. సో హెల్దీ ఏజింగ్కి కూడా యోగా చాలా హెల్ప్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, సో వరల్డ్ వైడ్ ఇదంతా గుర్తించారు కాబట్టి అందరూ రోజు ఒక కొంచెం టైం వాళ్ళకి కేటాయించుకొని చేయగలిగితే కనుక ఇట్ విల్ హెల్ప్ అనమాట.
హెల్తీగా ఉండడానికి టు ప్రివెంట్ డిసీజెస్, ఓకే, ఈవెన్ టు క్యూర్ సమ్ డిసీజెస్ ఆల్సో. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ చాలా మంది ఉంటారు, పీసీఓడి, పీసీఓఎస్, లేకపోతే డయాబెటీస్, బీపీ, స్ట్రెస్ లెవెల్స్ అందరికీ ఎక్కువ అవుతున్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఏజ్ గ్రూప్, ఇర్రెస్పెక్టివ్ జాబ్ ప్రొఫైల్స్ అందరికీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో అన్ని ఇష్యూస్కి యోగా అనేది సింగిల్ సొల్యూషన్ అనమాట. యా, దట్స్ ఇట్. సో మై స్టూడెంట్ విల్ టాక్ ఫర్ లైక్ ఫ్యూ. ఏమనుకుంటారంటే ఎక్సర్సైజ్ ఎందుకులే మనం ఏదో పని చేస్తుంటాము అనుకుంటారు, కానీ యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను కూడా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే మనకి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. మామూలుగా ఈ ఎక్సర్సైజ్ అన్నీ చేస్తారు, కానీ యోగా చేస్తుంటే ఓవరాల్ బాడీకి ఒక టైప్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మనము దాన్ని ఫీల్ అవుతాం అనమాట, రోజు మొత్తం ఫీల్ అవుతాం. తర్వాత మెంటల్ స్ట్రెస్ అయినా కానీ ఇంకేదైనా. సో యోగా అనేది ప్రతి ఒక్కరు ఏంటంటే లైఫ్లో ఒక భాగం చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు మనం ఎందుకు ఇప్పుడు లేదనుకుంటాం, కానీ రోజులో ఇవి చాలా వాటికి చాలా పెడతాం. మినిమం ఒక 20 minutes అని పెట్టుకోగలిగితే చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేది మనమే అబ్జర్వ్ చేయగలుగుతాం. అది ఎవరికో చెప్పవలసిన లేదు, వాళ్ళే ఫీల్ అవుతుంది. I'm the principal of Wow Kids Lotkunta branch, Saraswati Nagar. So I'm really happy to organize an event for International Yoga Day. Firstly, I'm wishing you all a very happy Yoga Day. It is really an immense pleasure today to organize this event in this area, actually to go ahead and improve the wellness of the people or citizens of this colony and all our dear parents and the little tiny tots. And we will definitely strive hard and continue to organize this every year so that we can improve the lifestyle and create awareness of yoga to each and every person. Thank you so much.